ఒక యంగ్ క్రికెటర్ ఎదుగుతున్నాడు అంటే తన టార్గెట్ అనేది ఏముంటుంది? తన సీనియర్స్ పెట్టిన లక్ష్యాలను ఛేదించడము, లేకుంటే వాటి దగ్గరకు రీచ్ అవ్వడము ఉంటుంది. కానీ శుభ్మన్ గిల్ కొంచెం భిన్నంగా మాట్లాడాడు. తాజాగా ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు శుభ్మన్ గిల్. అక్కడ తను ఏం చెప్పాడో తెలుసుకుందాం. ప్రెజెంట్ నయా టీమిండియా జింబాబ్వే టూర్ లో ఉంది. అక్కడ 5 మ్యాచ్ల T20 సిరీస్ ఆడబోతోంది. మన టీమిండియాకు కెప్టెన్ శుభ్మన్ గిల్ మొదటి T20కి ముందు తన ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు. ఇప్పటికే శుభ్మన్ గిల్ ఒక విషయాన్ని చెప్పాడనమాట. ఈ సిరీస్ లో తనతో కలిసి అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తాడని. సో ఆటోమేటిక్ గా రుతురాజ్ గైక్వాడ్ వన్డౌన్కి వెళ్ళిపోతాడు. శుభ్మన్ గిల్ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ, నా మీద అంచనాలు ఉంటాయి. ఎప్పుడైతే అంచనాలు ఉంటాయో ప్రెజర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సాధించిన ఘనతలు అందుకోవడం అంత ఈజీ కాదు. వాటిని నేను అందుకోవాలని ప్రయత్నించడం కూడా చాలా కష్టమే అవుతుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ, రోహిత్ ఇద్దరు భారత క్రికెట్ కు దిగ్గజాలు. వాళ్ళు ఎన్నో సాధించారు. ప్రతి క్రికెట్ ప్లేయర్ కూడా తను అనుకున్నది సాధించే క్రమంలో ఎంతో ప్రెజర్ కు లోనవుతాడు. కాబట్టి నేనేం చేయగలను అది మాత్రమే నేను చేయగలుగుతాను. ఇతర ఆటగాళ్లు సాధించిన వాటి కోసం నేను ప్రయత్నించను. అలా ప్రయత్నిస్తే తీవ్ర ఒత్తిడికి గురవుతాను. నేను జట్టు కోసం ఏం చేయాలో ఆలోచిస్తాను అని శుభ్మన్ గిల్ చెప్పాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే శుభ్మన్ గిల్ రోహిత్ శర్మను, విరాట్ కోహ్లీని తక్కువ చేయలేదు. కానీ వాళ్లకు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తూనే తను టీం కోసం మాత్రమే ఆడతాను, రికార్డ్స్ కోసం ఆడను అని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చాడు. అంటే నా టార్గెట్ వాళ్ళు ఏం సాధించారో అది సాధించడం కాదు, నా వల్ల ఏమవుతుందో అది నేను చేయడానికి ప్రయత్నిస్తాను అని మెసేజ్ పాస్ చేశాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.